ఇలా పొదిలి బయలుదేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే వైఎస్ జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. రైతులు లేకుండానే అక్కడ ఆక్షన్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు పొగాకు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డు దగ్గరికి వచ్చే లోపలే ఈ ఆక్షన్ ప్రక్రియని మొత్తం కంప్లీట్ చేసేయాలి అనే భావనలో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నట్టుగా పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ నడుదాం. శ్రీనివాస్, ఏం జరుగుతోంది ఒంగోలు పొదిలి పొగాకు బోర్డు దగ్గర? చాలా హడావుడిగా ఆక్షన్ ప్రక్రియ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఎస్ బిందు, ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పొదిలి టొబాకో బోర్డుని సందర్శిస్తున్న నేపథ్యంలో కాస్త హడావుడి పెరిగింది. బోర్డు అధికారుల మీద కూడా ఒత్తిడి పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రైతులందరూ కూడా బయటే ఉంచేసి లోపల ఆక్షన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 40 రోజుల నుంచి ఈ ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతుంటే ఈరోజు మాత్రం చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు వచ్చిన బేల్లో దాదాపు 40 నుంచి 50% బేళ్ళు తిరస్కరణకు గురయ్యి నో బిడ్ తోటి రైతులు వెనక్కి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మాత్రం దాదాపు 70% కొనుగోలు చేయాలి, మ్యాక్సిమం కొనుగోలు చేయాలి ఏదో రకంగా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడంతా క్లీన్గా ఉంది, రైతులంతా బాగా ఉంది, రైతులకు మేము మేలు చేసేస్తున్నాం జరిగితే మంచిదే. అయితే వాళ్ళు ఎవరు లేకుండానే ఈ ఆక్షన్ ప్రక్రియ ఇదంతా కంటిన్యూ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అది వాళ్ళకి ఓకేనా? రైతులకు ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే మంచి జరిగితే మంచిదే. ఖచ్చితంగా ఇదే పంతా రోజు ఉంటే ఇంకా మంచిది. ఏదైతే 70% కొనుగోలు చేయాలి, నో బిడ్స్ లేకుండా చూడాలనేది మాత్రం రోజు ఉంటే ఆక్షన్లో ఇబ్బంది లేదు, అందరూ సంతోషించాల్సిన విషయం. రైతాంగం కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం రైతులతో అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వాళ్ళని లోపలికి అలో చేయడం లేదు, ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు కదా, ఎందుకు ఆక్షన్ ప్రక్రియ లోపల జరుగుతుందండి? జరుగుతుందండి. పిలిచారా మిమ్మల్ని? పిలవాలి. ఏమి లోపల మరి ఏం జరుగుతుంది కానీ అందరితో కలవద్దని పిలవలేదు. ఈరోజు మాత్రం యాక్షన్లో పాల్గొనేటట్టు ఉంటాము. మీరు అడిగారా లోపలికి మేము చూస్తారండి? మేము వచ్చేసరికి గేట్లు మూసేయండ్రు, అందువల్ల ఇప్పుడు ఊరు పోలే, రైతులందరూ బయటే ఉండరు. అది బోర్డు అధికారులను అడిగారా? ఎందుకంటే మీరు మీ సమక్షంలో జరగాలి కదా, మీ సమక్షంలో జరగాలి కదా. మీరు అడిగామండి. అడిగితే 10 నిమిషాలు ఆగండి పంపిస్తామన్నారు. ఇంకా తర్వాత 10 నిమిషాలు అంటున్నాడు, కానీ ఆప్షన్ ఆగకుండా లాగిస్తూనే ఉన్నాడు. ఆప్షన్ అయితే ఆపలా. మేము రైతులు అడిగిన ఇందాకనే ఆపమండి జగన్ వచ్చేదాకా అని చెప్పిన, కానీ ఆయన ఆపట్ల లాగిస్తూనే ఉన్నాడు. సరే, జగన్ గారు వచ్చేదాకా అనే విషయం పక్కన పెడితే అసలు ముందు మీ సమక్షంలో మీ బేళ్ళకి బిడ్డింగ్ జరగాలి కదా. మేము ఉంచి జరగాల్సింది, మమ్మల్ని లేకుండా జరుపుతున్నారు. అది కదా ఇప్పుడు మమ్మల్ని ఎలా చేయాలి, లోపలికి అడిగా మేము ఎలా చేయండి మా బేళ్ళ వరకు అని. లేదు అయిపోయిన తర్వాత ఎలా చేస్తానంటున్నాడు. ఒప్పుకోవట్లా, మమ్మల్ని లోపలికి రానిట్లా. దాకా మీకు ఆక్షన్ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది ఇప్పటివరకు? ఎప్పుడూ లోపలికి వెళ్ళేది మేము వెళ్తేనే, బేళ్ళు కాడ ఉంటేనే మేము ఫ్లోర్ చూసుకుంటా ఉంటాం, బయట అన్నీ లోపలే ఉండి. ఈరోజు అది కూడా రాని లోపలికి, ఈరోజు రాని ఇట్లా ఆపేశాడు మొత్తాన్ని. అంత స్పీడ్గా జరపాల్సిన పనే ఉంది. రోజు రైతులను పిలిచి చేసేవాడు ఈరోజు ఎందుకు పిలవాలా? రైతుల లోపలికి పిలవాలా? ఆపేస్తున్నాడు. మీరు అన్యాయం కదా, మీకు న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకుంటారు? ఎందుకంటే మీ సరుకు మీ లేకుండా ఎలా అమ్మేస్తారు? వాళ్ళే బయ్యర్లు, టొబాకో బోర్డు వాళ్ళు ఎలా అమ్మేస్తారు? అదే కదా ఇప్పుడు మేము అడిగేది కూడా. మమ్మల్ని రానియండి, బేలు కాడికి అడుగుతున్నాము, కానీ వాళ్ళు మీరు ఆగండి, నేను బాగానే చేస్తున్నాను సూపరింటెండెంట్, మీకు న్యాయం జరుగుతుంది అంటున్నా కానీ సూపరింటెండెంట్, కానీ మమ్మల్ని ఎలా చేయను ఇట్లా 10 నిమిషాలు ఆగండి అంటున్నాడు. మేమైతే వస్తున్నాము. ఎంత రేటు బలుగుతుందని ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఐడియా ఇప్పటికైతే రాలే. అసలు ఎన్ని బేలు నోబిట్టేది కూడా తెలియట్లా, ఎన్ని బేలు ఆగింది కూడా తెలియట్లా. అది మనకు రేటు ఎంత ఇచ్చేది కూడా తెలియట్లా మాకు. కొంతమందిని ఎలా చేయమన్నాం, అంత కూడా ఎలా చేయలే. అదే మీరు వెళ్ళొచ్చారా లోపలికి? ఎట్లా మార్కెట్ రోజు మీద బాగానే ఉంది సార్. 25, 24 ఏమో నెంబర్ పడుతుంది. 18 రూపాయల 2 రూపాయలు మామిడి పడుతుంది. పచ్చ ఏమో గీన్ అయితే కొనటం లేదు, కలర్ ఉంటే కొంటుండు. ఇప్పుడు దాకా ఎలా జరిగింది ఆక్షన్ ప్రక్రియ ఇన్ని రోజులు, ఈ 40 రోజులు? ఎక్కడ జరిగింది సార్? ఇవాళ నోబిట్లు లైన్కి 2 దొరికినాయి. ఇప్పుడు దాకా 6 లైన్లు తిరిగా, 6 లైన్లలో 2, 3 దొరికినాయి నోబిట్లు. రోజుకు 250, 230, 240 వస్తున్నాయి రోజుకి నోబిట్లు. ఇంటికి పోయాయి ఇప్పుడు దాకా. ఇవాళ కొద్దిగా ఒక రకంగా మార్కెట్ నిలబడుతుంది. కారణం అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని కారణమే. రేపు మళ్ళీ ఉంటుందో ఉండదో, రేపు ఉంటుందో ఉండదో సార్, మరి రేపు మార్కెట్ ఉంటుందో ఉండదో. ఇవాళ పరిస్థితి అయితే బాగానే ఉంది. రైతుకి అట్లాగా ఉంటే ఎట్లా వచ్చిన కాడికి సచిన కాడికి అనుకున్నాము. కొనేది అసలు లేడుగా, కొనే దిక్కులేరుగా. ముందు రైతుల కాడ సొమ్ము పోయే మార్గం లేదు కదా సార్. ఎంతైనా ఎత్తకపోవడం టిప్పుకి కేజీలు లెస్ 5 కేజీలు 6 కేజీలు పోతుంది సార్. వేసవకాలం ఇప్పుడు చెక్కు ఇంటికి పోయితే
ఇప్పుడు దాకా ఆరో రౌండ్ తిరుగుతుంది ఇప్పటికి. మాడు కొన్న దిక్కులేరు, పచ్చ కొన్న దిక్కులేరు. నెమ్మరే ఎన్ని బేళ్ళు అవుద్ది సార్ బ్యానీకి వచ్చి నెంబరు ఎన్ని బేళ్ళు అవుద్ది? ఎన్ని కాకపోతే 30% 40% దిగేలేక సరిపోద్ది. 60% మాడే దిగా ఎక్కడ పండుద్ది సార్ రైతుకి? వర్షాల వల్ల మల్లె ఒక్కొక్క చేను మల్లెలు కొట్టి పోగొట్టి ఎండాకోలకి లేబర్కు బతికిర్రు. వీళ్ళు ఇప్పుడు కూడా ఎండాకు అమ్ముకొని లేబర్ బతుకుతుంటే మేము రైతులు ముసుగులు వేసుకొని మందు తాగే పరిస్థితి వచ్చింది మాకు ఇవాళ. మిరగాయ ఉంటేనేమో 6,000 7,000 ఆడ పెసిపీటి పెట్టి తగలబెట్టి వచ్చినాము. ఇది కూడా రేపు ఎల్లుండి చూసి తగలబెడతాం మేము కూడా మాళ్ళు బోళ్ళు. గత సంవత్సరం ఎట్లా జరిగింది మామూలుగా? సంవత్సరం అయితే ఇవన్నీ ఏడున్నాయి సార్, ఈ పెసిమీట్లు ఏడున్నాయి, వీళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు? గత సంవత్సరం నంబర్ 1 ఉంది. రైతు రూపాయి తిన్నాం రాజుగా, పలావులు జల్సాలు చేసుకున్నాం సార్. తిని 7 బోధంటానికి కూడా ఇడ్లీకి లేవు డబ్బులు పరిస్థితి. ఇంటికాడ తిన్న మెతుకులతో మళ్ళీ వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నాయి సార్ మార్కెట్? రేటు పలికింది అప్పుడు 36,000 నుంచి బాగా 36 నుంచి మాడేమో 26 27 కొనరు బాగా. మనకు పర్వాలే రైతుకి. ఈ ఏడు అతికి పిరుమైపోయినాయి మొత్తం. కర్ర కానీ పచ్చాకోళ్ళు కానీ నిరుడు మీరు ఆ రేటు కానీ వేయకుండా ఉంటే మాకు ఈ బరువు పడేది కాదు. మాకు ఎంటుకలు కూడా ఊడిపోతున్నాయి ఈ ఏడుకి, షుగర్లకి, వీటికి. ఎందుకంటే ఈ 7 మొత్తం లాసులే సార్. బ్యానీకి 6 7 లైసెన్స్ తీసుకున్న లైసెన్స్ అయితే 6 7 ఫైన్ పోతాయి వాళ్ళకి. కౌలు వాళ్ళు అయితే పొలం కౌలు, బ్యానీ కౌలు అన్నీ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కోలుకునే పరిస్థితే లేదనుకో, కప్పుకోవాలా. మామూలుగా పరిస్థితి అయితేనేమో మామూలుగా ఉండు. ఏముంది 7 పరిస్థితి. ఇంకా 5-6 ఏళ్ళు కోలుకుంటున్నాను సార్ మేము. పోయిన సంవత్సరము మాడు కానీ అన్ని రకాలటువంటి క్వాలిటీస్ కొనుగోలు చేయడం సరే కదా గవర్నమెంట్, అది ఎలా సాధ్యమైంది? యావరేజ్న సగటు రేటు పెరిగింది పోయిన సంవత్సరం. నెంబరు రేటు ఎక్కువ ఉన్నా, లో రేటు తక్కువ ఉన్నా కూడా యావరేజ్న రైతు అనేవాడు కలకల్లాడిండు. 30,000 నుంచి 36,000 వరకు నెంబర్ 1 రేటు పెరిగింది. లో గ్రేడ్ వచ్చి 25,000 నుంచి 30,000 వరకు ఈజీగా పలికి సారా చోట్ల రైతు అనే మనిషి కలకల్లాడిండు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎంత మంచి తీసుకొచ్చినా కూడా 20,000 22,000 21,000. కారణం ఏమనుకుంటున్నారు? సిండికేట్ లోలో వచ్చి లాలుచండి, ఇక్కడ బయట వచ్చి రైతును కొట్టేస్తుంది. అది మొత్తం సిండికేట్ అయిపోయారు. రైతు సర్వనాశనం అయిపోయాడు. ఇప్పుడు ఈ జగనన్న వచ్చినాడని ఏదో 2 చెక్కులు వేస్తున్నారు. పోయినాక మళ్ళీ కొంటారో బయట వేస్తారో కూడా తెలియదు. అది జరుగుతుంది. మరి ఈ రోజు ఒక్కరోజు కదా సారా సరుకు ఉంటే రైతు బాగుపడతాడు. పోయిన సంవత్సరం 36,000 పడితే లీజు 20,000 30,000 ఎకరా పొలం లీజు తీసుకున్నారు. 7 లాస్ట్ టైం చూసినప్పుడు ఇప్పుడు ఎవరైతే బయ్యర్ లేకుండా టొబాకో బోర్డు ఫిక్స్ చేసేసిందో బయ్యర్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు మూట కట్టుకునేటప్పుడు ఇది పనికిరాదని రిజెక్ట్ చేస్తున్నారు. అది కొద్ది గొప్పలు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి అసలు లాస్ట్ టైంలో. అది ఎవరన్నా ముక్కడి నాక పరిచయం పడుతున్నట్టుగా అదే జరుగుతుంది. మాకు వద్దు ఇది తీసేయండి. ఏం చేస్తారు? ఏదైనా ఒక ఆకైనా పట్టుకొని పీకుతాడు, కొనేవాడు అంతనే లేపుకొని వెళ్ళిపోతాడు. అట్లా జరుగుతుంది. రైతు అనేది బతికేదేం లేదు. అది మొత్తం బయర్లు అందరూ గుమ్మక్కై రైతులను సర్వనాశనం చేస్తున్నారు. ఇది ఏదో విధంగా ఈ గవర్నమెంట్ను కళ్ళు తెరిపేయాలని మా జగన్ అన్న వస్తున్నాడు. అందుకోసం ఈరోజు కొంచెం అట్లా వేస్తున్నారు. అది కూడా ఎట్టుంటుందో